సోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో కార్యాలు చేయుటకు పరిపూర్ణముగా దేవుని ఉద్దేశాలు మన జీవితంలో ఏ విధముగా నెరవేర్చాలని, ఆటంకముల నుండి పరిస్థితిని ఏ విధముగా మార్చి పరిపూర్ణముగా మనం నడిపించే దేవుడుగా మనకు ఏ విధముగా మనం నడుస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మనకు విరోధముగా దేవుని రక్షణ పొందలేని జీవితం, దేవుడు అనుగ్రహించే జీవితం నుండి మనం దూరముగా ఉన్నప్పుడు ఆటంకముల చేత శోధింపబడుచున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా సియోను నుండి రక్షణ భాగ్యం పొందుకొని పరిపూర్ణంగా రక్షణ జీవితం చేత ఏ విధముగా మనకు ఉండుటకు, రక్షణ కార్యం ఏ విధముగా మనలో నెరవేర్చే దేవుడు మనకున్నాడని, పరిపూర్ణమైన జీవితం నుండి ఏ విధముగా రక్షణ కార్యం చేయుటకు, పరిపూర్ణమైన రక్షణ జీవితం ఏ విధముగా మన కోసం ఉండి రక్షణ కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం, దేవుడు అనుగ్రహించే జీవితం, పరిపూర్ణమైన జీవితం, దేవుడు మనకిచ్చే జీవితం ఏ విధముగా మన కోసం ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ, ఏ విధమైన రక్షణ నాలో ఉన్నదని, ఏ విధమైన రక్షణ జీవితం నేను పొందుకొని పరిపూర్ణంగా రక్షణ కార్యముగా నేను మార్చబడుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆటంకములు మన జీవితంలో రక్షణ కార్యము నుండి దూరం చేయుటకు, లేక రక్షణ జీవితమే నాలో లేకుండా పరిపూర్ణముగా ఎన్నో సమస్యలుగా మార్చే విధానముగా ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే రక్షణ కార్యములను మన జీవితంలో ఏ విధముగా ఉండుటకు, రక్షణ జీవితం ఏ విధముగా మార్చబడి మన కోసం జీవింపబడే వ్యక్తులుగా, మన కోసం రక్షణ కార్యములను ఏ విధముగా మార్చబడి జీవితంలో రక్షణ జీవితాన్ని ఏ విధముగా మనకు విరోధముగా ఉండే జీవితముగా మార్చబడి ఈరోజు రక్షణ కార్యం లేని జీవితముగా మనలో ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా పొందుకొని పరిపూర్ణమైన రక్షణ కార్యం నన్ను నేను ఏ విధముగా ఉండుటకు ఈరోజు దేవుడు చేసే కార్యాలను బట్టి, దేవుని ఉద్దేశాలను బట్టి పరిపూర్ణంగా మనం నడిపించే రక్షణ జీవితముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా ఉండి పరిపూర్ణమైన రక్షణ కార్యం ఏ విధముగా ఉండుటకు దేవుడే నాకు కాపరిగా, దేవుడే నాకు రక్షణ జీవితముగా ఉండి నడిపించే దైవముగా ఈరోజు సియోను నుండి రక్షణ అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా నాకు విరోధమని, లేక సియోను నుండి రక్షణ అనే అనుగ్రహం నా జీవితంలో లేదని, ఏ విధముగా పొందలేని జీవితముగా నేను మార్చబడినప్పుడు నన్ను నేను ఏ విధముగా రక్షణ కార్యాన్ని పొందుకొని పరిపూర్ణమైన జీవితముగా మార్చుకొని సియోను నుండి రక్షణ భాగ్యముగా పొందుకొని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన సియోను నుండి రక్షణ జీవితం ఏ విధముగా పొందుకొని సియోను నుండి రక్షణ భాగ్యముగా ఏ విధమైన కార్యాలు నన్ను నేను జీవింపచేయుటకు, సియోను నుండి రక్షణ జీవితం నుండి పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధముగా పొందుకొని నాలో నేను ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే రక్షణ కార్యం ఏ విధముగా పొందుకొని రక్షణ జీవితం ఏ విధముగా పొందుకొని
మరలా నన్ను నేను నూతనీకరించే వ్యక్తులుగా ఉండే అనుగ్రహముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుని కార్యములను నన్ను నేను ఉద్దేశముల చేత నడిపించబడుటకు నాలో నేను ఏ విధముగా రక్షణ జీవితముగా మార్చుకొని పరిపూర్ణమైన జీవితం చేత నడిపించబడే జీవితముగా ఉండాలని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడి జీవితాన్ని దేవుడు అనుగ్రహించే జీవితముగా పరిపూర్ణముగా దేవుని కార్యములను మనలో నెరవేర్చే ఈరోజు అంశం రక్షణ జీవితం అని, మనలో నెరవేర్చే రక్షణ కార్యం అని, పరిపూర్ణమైన జీవితముగా మార్చబడి ఈరోజు రక్షణ కార్యముగా ఉండుట రక్షణ జీవితం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో రక్షణ కార్యం ఏ విధముగా పొందుకొని నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జలములు దాటినప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును. మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో రక్షణ కార్యం ఏ విధముగా పొందుకొని రక్షణ జీవితం చేత ఏ విధముగా నడిపించబడి నాలో నేను దేవుని కార్యములను చూడాలని దేవుని ఉద్దేశములు పొందుకొని పరిపూర్ణముగా రక్షణ కార్యం చేత ఏ విధముగా నడిపించబడి దేవుడు చేస్తున్న కార్యములను నాలో నేను ఏ విధముగా నడిపించే వ్యక్తులుగా, నాలో జీవించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితంలో శోధన ఆటంకంగా మార్చబడినప్పుడు దేవుని కార్యములను నా జీవితంలో ఏ విధముగా దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా నేను పొందలేని పరిస్థితిగా మార్చబడి జీవితంలో దేవుని కార్యములను నేను చూడలేని వ్యక్తులుగా మార్చబడి నన్ను నేను ఏ విధముగా పరిస్థితి మార్చుకొని జీవితంలో రక్షణ కార్యం లేని వ్యక్తిగా మార్చబడి ఉండుటకు ఈరోజు అంశముగా ఏ విధముగా దేవుని కార్యములను చూడలేమని, నాలో నేను ఎందుకు దేవుని దగ్గరకు వెళ్ళలేనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని రక్షణ నాలో నేను ఎందుకు పొందలేని విధానమును, లేక జీవితంలో దేవుని కార్యములను ఎందుకు నేను చూడలేని విధానమును, పరిస్థితి ఏ విధముగా మార్చబడి కార్యములను ఎందుకు నేను దేవుని నుండి రక్షణ అనే జీవితంలో నేను నడవలేని స్థితిగా, లేక పరిస్థితి ఎందుకు నన్ను రక్షణ కార్యం చూడలేని విధముగా నాలో నేను ఉన్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా ఉన్నా జీవితంలో దేవుడు నా కోసం ఉంచిన కార్యములను దేవుడే నాలో నెరవేర్చే విధానమును పరిపూర్ణముగా దేవుని కార్యములను చూచి ఏ విధముగా నడిచే వ్యక్తులుగా, దేవుడు ఉద్దేశములను ఏ విధముగా నెరవేరుస్తాడని, దేవుని కార్యములను ఏ విధముగా నేను పరిపూర్ణముగా చూడగలనని ఎన్నో తలంపుల చేత మనం జీవించే పరిస్థితిని బట్టి మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నేను అలసిపోయి ఉన్నామని, లేక నా జీవిత కాలమంతా ఎందుకు నాకు ఎన్నో శ్రమలు నాకు కలుగుతున్నాయని, జీవితంలో శోధనే నాకు మరి సమస్యలు సృష్టించి ఆటంకముల చేత బాధించబడి వ్యక్తులుగా ఉన్నామని, లేక ఎన్నో సమస్యల చేత నాకు విరోధమని, ఎన్నో మాటల చేత నాలో నేను కృంగే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, దేవుని కోసం ఏ విధముగా జీవించి, నాలో నేను ఏ విధముగా బ్రతికి, నన్ను నేను ఏ విధముగా జీవింపబడే వ్యక్తులుగా సియోను నుండి రక్షణ భాగ్యమును ఏ విధముగా పొందుకొని, నన్ను నేను ఏ విధముగా నాకు ఆలోచన కలిగే విధానమును అలసిపోయున్నామని నా జీవితంలో ఎన్నో ఆలోచన చేత జీవించే విధానం, లేక నా పరిస్థితి ఎందుకు ఆలోచనకరంగా మార్చబడి ఉందని, లేక నా జీవితంలో ఏ విధముగా సొమ్మసిల్లే పరిస్థితిగా నా జీవితం అలసిపోయి ఉందని, ఎన్నో సమస్యల చేత పీడింపబడే పరిస్థితులను, ఎన్నో ఆటంకముల చేత ఆటంకపరిచే పరిస్థితులను ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితులు ఏ విధముగా ఉండినా, నన్ను నేను ఏ విధముగా తయారు చేసుకొని, నాలో నేను తయారవుటకు దేవుని రక్షణ కార్యం నాకు పరిపూర్ణంగా సియోను నుండి అనుగ్రహిస్తాడని, సియోను రక్షణగా నేను భావింపబడినప్పుడు నా జీవితంలో ఏ విధమైన రక్షణ కార్యములను నేను చూచే వ్యక్తులుగా ఉండే స్వభావం కలిగే వ్యక్తులుగా ఉంటామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నన్ను ప్రేమించి నాకై రక్తం కార్చి నా పాపం కడిగితివే, నాకు విడుదల నిశ్చితివే. వందనమయ్యా 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 వందనమయ్యా. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడచున్నప్పుడు నాతో వచ్చును. మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడచున్నప్పుడు నాతో వచ్చును. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కార్యములను ఏ విధముగా చూచే వ్యక్తులమని, దేవుని ఉద్దేశాలను ఏ విధముగా నెరవేర్చే వ్యక్తులమని, నాలో నేను జీవించే పరిస్థితులను బట్టి నాలో నేను ఏ విధముగా దేవుని కార్యములను చూచే వ్యక్తులుగా, పరిపూర్ణమైన జీవితం నుండి ఏ విధమైన రక్షణ కార్యములను చూచే వ్యక్తులుగా, నన్ను నేను ఏ విధముగా దేవుని కోసం నడిపించబడే వ్యక్తులుగా, పరిపూర్ణమైన జీవితం కోసం ఏ విధమైన కార్యములు నెరవేర్చే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా దేవుని కార్యాలు చూడలేని నన్ను నేను ఏ విధముగా తయారు చేసుకొని దేవునికి రక్షణ అనే విధానముగా నా హృదయమును ఏ విధముగా తయారు చేసుకొని పరిపూర్ణముగా మారు మనసు అనే రక్షణ జీవితం నాలో నేను ఏ విధముగా ఉండుటకు, పరిపూర్ణమైన జీవితమే నాకు రక్షణ అని, పరిపూర్ణమైన కార్యమే నా జీవితం అని మనం ఎన్నో తలంపుల చేత జీవించే విధానముగా ఈరోజు రక్షణ అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఎడబాసిన నన్ను నేను దేవుని కోసం జీవింపబడి, ఏ పరిస్థితి నన్ను ఎడబాయుటకు ఆటంకములు సృష్టించిన, నాలో నేను ఆటంకంగా ఏ విధంగా నేను మారకుండా దేవుడే నాకు పరిపూర్ణమైన రక్షణ అని అనుగ్రహమని, దేవుని కార్యమైన జీవితమును పరిపూర్ణముగా నడిపించే అంశముగా ఈరోజు రక్షణ అని అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ భాగ్యం ఏ విధముగా పొందుకొని నా జీవితంలో కార్యములు దేవుడే నన్ను చేపిస్తాడని, పరిపూర్ణమైన కార్యముల చేత నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధమైన కార్యం, రక్షణ కార్యం నాలో ఆటంకంగా ఉన్నప్పుడు, రక్షణ జీవితం ఎందుకు నాకు దూరంగా ఉందని, దేవుని కార్యం దూరంగా ఉన్నప్పుడు నాలో నేను ఏ విధముగా కృంగే పరిస్థితి నాకు కలుగుతుందని, ఎన్నో సమస్యలు నాకు తలెత్తే పరిస్థితులు ఉంటాయని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడే నాకు ఆధారమని, రక్షణ కార్యమే నాకు నడిపించే దైవముగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉండినా, జీవితంలో శోధన నన్ను బాధిస్తూ ఉందని, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా నాకు ఆటంకంగా, నాకు రక్షణ దూరంగా ఉందని ఎన్నో తలంపులు నాకు కలిగే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అరణ్య బ్రతుకులో మార్గం చూపితివే, నదులు పార చేసితివే, దీనం స్తుతింపచేసితివే. అరణ్య బ్రతుకులో మార్గం చూపితివే, నదులు పార చేసితివే, దీనం స్తుతింపచేసితివే. వందనమయ్యా 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 వందనమయ్యా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనకు ఉద్దేశాలు నెరవేర్చే దైవమని ఈరోజు అంశంగా సియోను నుండి రక్షణ అనే జీవితంలో ఏ విధమైన కార్యములను మనం నడిపించే దైవమని, ఏ విధమైన కార్యములను దేవుడు మన జీవితంలో, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుస్తాయని, దేవుని ఉద్దేశాలు నాకు ఆటంకంగా లేకుండా దేవుని కార్యాలు ఏ విధముగా నేను పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కార్యాలను పరిపూర్ణముగా, రక్షణ జీవితం ఏ విధముగా నాకు విరోధముగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాలు నడిపించే దైవం నన్ను ఏ విధముగా ఆటంక పరిచే స్థితిగా ఉందని, జీవితంలో కార్యములు ఎందుకు నాకు విరోధముగా ఉన్నప్పుడు దేవుని తెలుసుకోలేని విధముగా ఈరోజు అంశముగా ఉన్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు స్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కార్యాలు నేను చూస్తానని, దేవుని ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చే దైవం నాలో ఉన్నాడని పరిపూర్ణంగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు నేను చూడలేనని, పరిస్థితి ఏ విధంగా రక్షణ జీవితం నుండి నన్ను తొలగించే పరిస్థితి, ఏ పరిస్థితి నన్ను మారుస్తుందని, జీవితంలో కార్యములు నాలో నేను పొందలేని స్థితిగా మార్చబడి జీవితంలో దేవునికి విరోధముగా జీవితం అనుగ్రహించి ఉన్నాడని, పరిపూర్ణముగా దేవుడు అనుగ్రహించే రక్షణ కార్యం ఏ విధముగా నేను పరిపూర్ణముగా దేవునికి దూరముగా ఉండుటకు, రక్షణ కార్యములు నేను పరిపూర్ణముగా నేను చూడలేదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో రక్షణ జీవితం పరిపూర్ణముగా అనుగ్రహించే రక్షణ కార్యం దేవుడు ఏ విధముగా నా కోసం రక్షణ జీవితమును అనుగ్రహించి పరిపూర్ణమైన జీవితం కోసం రక్షణ కార్యముగా నేను మార్చుకొని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ జీవితమును ఏ విధముగా పొందుకొని దేవుడు అనుగ్రహించే జీవితంలో పరిపూర్ణమైన
రక్షణ భాగ్యముగా ఉండుటకు, అనుగ్రహించే దైవముగా నేను మార్చుకొనుటకు ఈరోజు సియోను రక్షణ అనే జీవితముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే రక్షణ కార్యం ఏ విధముగా నేను దేవుణ్ణి చూడాలని, దేవుడు ఏ విధముగా నా కోసం రక్షణ కార్యములు చేస్తాడని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అద్భుతం చేయువాడా, ఆదుకొనే ప్రభువా, గాయాలను మాన్పువాడా, కన్నీటిని తుడచువాడా, నా కన్నీటిని తుడచువాడా, అద్భుతం చేయువాడా, ఆదుకొనే ప్రభువా, గాయాలను మాన్పువాడా, కన్నీటిని తుడచువాడా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని కోసం జీవించి రక్షణ జీవితం ఎందుకు నేను పొందలేదని, ఒకవైపు నా జీవితంలో ప్రార్థనా జీవితం అని, ఒకవైపు దేవుని కార్యములు నా కుటుంబములు ఎందుకు లేవని ఎన్నో తలంపుల చేత జీవించే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నా జీవితాన్ని ప్రార్థన జీవితముగా, లేక నా జీవిత కాలమంతా ఏ విధముగా నేను దేవుని కోసం జీవించే వ్యక్తులమని, జీవితంలో ఏ కార్యం నేను పొందలేని జీవితమని, నన్ను నేను ఏ విధముగా దేవుని కోసం ఒకవైపు ప్రార్థన అనే జీవితముగా, ఒకవైపు నా జీవితంలో ఎన్నో శోధనల చేత జీవించే విధానముగా, దేవుడు అనుగ్రహించే జీవితం కోసం ఏ కార్యములను నడిపిస్తాయని, జీవితంలో దేవుని కోసం నన్ను నేను ఏ విధముగా ప్రార్థన జీవితముగా మార్చుకొని, నా జీవితంలో ఏ కార్యము నేను చూడాలని, పరిపూర్ణమైన జీవితం కోసం నడిపింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడు నన్ను ఏ విధముగా నడిపిస్తున్నాడని, దేవుని కోసం ఏ విధముగా నడిపించబడి వ్యక్తులుగా ఉండి, నాలో నేను రక్షణ కార్యం ఏ విధముగా పొందలేని స్థితిగా మార్చబడి, జీవితంలో దేవుని కోసం ఒకవైపు ప్రార్థన జీవితం నన్ను నేను ఏ విధముగా బలపరుచుకుంటున్నానని, ఏ విధముగా బలపరుచుకొని ప్రార్థనలోనే నేను జీవించే విధానమును, లేక ప్రార్థన చేయని జీవితం నేను ఉండలేనని ఎన్నో తలంపుల చేత ప్రార్థించే విధానమును కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా నన్ను ప్రార్థన జీవితమునకు అనుమతించిన, ప్రార్థన జీవితమే నన్ను నడిపిస్తుందని, ప్రార్థన లేని జీవితం శూన్యమని ఎన్నో తలంపుల చేత మాట్లాడే విధానమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా రక్షణ కార్యముగా నన్ను నేను రక్షణ జీవితంలోకి నడిపించబడుటకు, నన్ను నేను రక్షణ జీవితముగా మార్చబడుటకు, దేవుని రక్షణ ఏమిటని నేను తెలుసుకొనుటకు, జీవితంలో దేవుడు అనుగ్రహించే రక్షణ కార్యమును ఏ విధముగా నేను పొందుకొనుటకు, నా జీవితంలో దేవుడు ఏ కార్యము చేయాలని నన్ను నేను ఏ విధముగా జీవించే విధానమును, నన్ను నేను ఏ విధముగా నడుచుకునే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు నన్ను దేవుని రక్షణలోకి నడిపించుటకు, పరిస్థితులు ఏ విధముగా దేవుని కార్యంలోకి నడిపించే విధానమును రక్షణ కార్యముగా నేను ఎంచుకొని, పరిపూర్ణముగా అదే భాగ్యముగా నేను ఎంచుకొని జీవించే విధానముగా ఈరోజు మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని కోసం రక్షణ జీవితముగా నేను మార్చబడి నాలో నేను ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుని కార్యం నేను చూడాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. నవ్యత నొసగుమయా, నవ సృష్టిగా మార్చుమయా, కరిగించు రూపొందించు, వినియోగించు నన్ను నీ సేవకై, పరిపాలించు పావనాత్మదేవా, అర్పించేదను బలిగా నన్నే నాదా. సహోదరి సహోదరులారా, అందుకే ప్రార్థన జీవితం, రక్షణ కార్యం. ఒకవైపు నాలో ప్రార్థన ఉందని, ప్రార్థన లేని జీవితం నేను ఉండలేనని, ఏ విధముగా ప్రార్థన దేవుని కోసం ప్రార్థించే విధానం నన్ను నేను ప్రార్థన జీవితముగా మార్చుకొని నాలో నేను ప్రార్థించే విధానమును పరిపూర్ణముగా రక్షణ కార్యముగా మార్చుకొనుటకు దేవుడు అనుగ్రహించే జీవితం నేను ఏ విధముగా ఆశీర్వాదముగా మార్చుకొని నేను ఏ విధముగా ప్రార్థన జీవితం కోసం ప్రార్థించే విధానమును ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ప్రార్థన జీవితంలో దేవుని రక్షణ పొందలేని జీవితం, నన్ను నేను ఏ విధముగా పరిపూర్ణముగా హృదయం మార్చుకున్నప్పుడు పరిపూర్ణంగా పరివర్తన పొందకుండా ప్రార్థనే జీవితమని, ప్రార్థనే నాకు ఆధారమని, నాలో నేను పరివర్తన పొందలేని జీవితం ఉన్నప్పుడు ఏ విధముగా నేను కీడు చేయుటకు లేక అనేకమైన శోధనలకు గురి చేస్తున్నప్పుడు ప్రార్థించినను కూడా దేవుని రక్షణ పొందలేని జీవితముగా మార్చబడునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ప్రార్థన జీవితంలో ఏ విధముగా మనం జీవిస్తున్నామని, ప్రార్థించే విధానాన్ని బట్టి ఏ విధముగా నేను నడిచే విధానమును కూడా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యం చూచుటకు ప్రార్థన చేత నడిచే విధానమును కూడా మనం ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. లోకము ద్వేషించిన నీవు అత్తుకొని ఉంటివి, నీ కౌగిలి ఛాయలో ద్వేషాన్ని మరతును. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే జీవితం రక్షణ పొందుకొనుటకు ప్రార్థించే విధానమును, ప్రార్థన చేత నేను ఏ విధముగా నడిపించే విధానమును, నా జీవితం ఏ విధముగా ఉందని నా జీవితములు నేను తలంచుకున్నప్పుడు ఈరోజు రక్షణ జీవితం ఏ విధముగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.